రైట్ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. టీచర్ల ఆందోళనతో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ఎస్జీటీల బదిలీల అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్జీటీల బదిలీలో మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహణకు నిర్ణయించింది. ఆన్లైన్ కౌన్సిలింగ్ బదులు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు మంత్రి లోకేష్. టీడీపీ ఎమ్మెల్సీ విజ్ఞప్తితో మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. టీచర్ల ఆందోళనతో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ఎస్జీటీల బదిలీల అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్జీటీల బదిలీలో మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహణకు నిర్ణయించింది. ఆన్లైన్ కౌన్సిలింగ్ బదులు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు మంత్రి లోకేష్. టీడీపీ ఎమ్మెల్సీ విజ్ఞప్తితో మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. టీచర్ల ఆందోళనలతో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ఎస్జీటీల బదిలీల అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్జీటీల బదిలీలో మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహణకు నిర్ణయించింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న ఉన్నారు. ప్రసన్న, స్వాతి, ఓవరాల్ గా ఉపాధ్యాయులు ఆందోళన 2 రోజుల నుంచి చేస్తున్నారు. వాళ్ళకి బదిలీలకు సంబంధించి మాన్యువల్ బదిలీలు ఉండాలి, వెబ్ కౌన్సిలింగ్ వద్దు. వెబ్ కౌన్సిలింగ్ వల్ల ప్లేసులు చూసుకోవడం కావచ్చు, ఎక్కువ స్థానాలు అప్లై చేయడం, ఇవన్నీ ఇబ్బందికరంగా మారుతున్నాయి. గత ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది. టీచర్లను ఇబ్బంది పెట్టింది కాబట్టి మాన్యువల్ లోనే బదిలీలు ఉండాలి, వెబ్ కౌన్సిల్ వల్ల ఇబ్బంది అవుతుందని 2 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. అయితే మధ్యాహ్నం కూడా ప్రభుత్వం ఒక దశలో వెబ్ కౌన్సిలింగ్ వైపు మొగ్గు చూపింది. కానీ రేపు విద్యాభవన్ ముట్టడికి ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. ఈ రోజు అన్ని డిఈఓ ఆఫీసులో కూడా ఆందోళన తీవ్రతరం చేసిన పరిస్థితి. ఒకవేళ రేపు కూడా విద్యాభవన్ ముట్టడిస్తే ఇది మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందని ఒకటి. నెక్స్ట్, అనవసరంగా ఉపాధ్యాయుల సమస్యల మీద లేనిపోయి క్రియేట్ చేయడం ఎందుకని 2 రకాల ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి చెప్పిన మంత్రి నారా లోకేష్ దీనికి సంబంధించి స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఆయన ప్రస్తుతం పార్వతీపురం పర్యటనలో ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్సీలు కలిసి ఉపాధ్యాయులకి వెబ్ కౌన్సిలింగ్ వల్ల వచ్చే ఇబ్బందులు, ఎందుకంటే టెక్నికల్ గా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది, అవన్నీ కూడా వెబ్ లో నమోదు చేయటం, ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అడుగుతున్నారో అవన్నీ చూడటం, ఇవన్నీ కొంత ఇబ్బందికరంగా మారుతున్నాయి. కాబట్టి మాన్యువల్ గా కావాలని వాళ్ళు కోరటం జరిగింది. వాళ్ళు రిక్వెస్ట్ ని పరిగణనలోకి తీసుకుని, ఉపాధ్యాయుల రిక్వెస్ట్ ని పరిగణనలోకి తీసుకుని ఓవరాల్ గా మాన్యువల్ బదిలీ వైపే ప్రభుత్వం మొగ్గుతుంటూ ఒక స్పష్టమైన ప్రకటన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నుంచి వచ్చింది. దీంతో మరి ఉపాధ్యాయ సంఘాలు రేపు ఆందోళనకు పిలుపునిచ్చాయి కాబట్టి ఇది కొద్దిసేపట్లో మరి ఉపసంహరించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి గతంలో కూడా కొన్ని సమస్యల పరిష్కారం టైంలో ఆందోళనకు పిలుపునిచ్చి ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే రకంగా స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. స్వాతి, రైట్ ప్రశ్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.